సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ ఇన్ వైన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. సో శారీస్ కూడా మనకి లైట్ వెయిట్ లోనే వచ్చినాయండి. యూజువల్లీ మనకి రా మ్యాంగో అనగానే కొంచెం వెయిట్ ఉంటుంది కదా, సో అట్లా కూడా లేదండి, మనం హ్యాపీగా క్యారీ చేసే అంత వెయిటే ఉందన్నమాట. దట్టు శారీ మొత్తం కూడా చక్కగా వీవింగ్ లో వచ్చేసిందండి. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ లాగా కనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ ఆల్ వీవింగ్ అండి. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి చక్కగా ట్విన్ ప్యారెట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేసి క్రీమీ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా చక్కగా వర్టికల్ జెరీ లైన్స్ విత్ కంప్లీట్ వీవింగ్ లో ఇచ్చేసారండి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి నేరేడు పండు కలర్ అంటాం కదా, డార్క్ వైలెట్ కలర్ లో తీసుకున్నారనమాట. శారీ షేడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక్కసారి శారీ చూపిస్తున్నాను. వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ చూడొచ్చు మనకి ప్యారెట్స్ మీదకి కొంచెం వైలెట్ కలర్ వచ్చేసింది కదా, ఇది డై చేసేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి బేస్ కలర్ వచ్చేసి ఇదే ఉంటుందండి, దాని మీద మనం ఈ కలర్స్ అనేది డైయింగ్ చేయించాము. అంతేగాని ఇలా వచ్చింది కదా అని చెప్పేసి ఇది మాకు మొత్తం వీవింగ్ మిస్ప్రింట్ వచ్చేసింది, రిటర్న్ ఇస్తాము ఇలాంటివి అయితే అనద్దండి. అది డై చేసేటప్పుడు లైట్ కలర్స్ మీద డై చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. సో వాటికి అడ్జస్ట్ అవ్వగలము అనుకున్న వాళ్ళే తీసుకోండి. అందుకని మేము ఇట్లా వస్తుంది అన్నామని చెప్పేసి బార్డర్ మొత్తం ఎక్కడ దాకా రావటం అట్లా ఏమీ ఉండదండి. సో మీకు చూపిస్తున్నాను కదా, సో ఇదే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అనమాట అంతే. సో మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది, క్రీమీ కలర్ లో మనకి మొత్తం గోల్డెన్ కలర్ జెరీతో వచ్చేసింది. బ్లౌజ్ కూడా క్రీమీ కలర్ బ్లౌజ్ విత్ వర్టికల్ జెరీ లైన్స్ వస్తాయండి. సో అన్ని సింగిల్ పీసెసే ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు, బికాస్ ఈ క్యాటలాగ్ అయితే ఫస్ట్ టైం వచ్చింది అనమాట మనకి. సో గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ ఇన్ డార్క్ పీకాక్ బ్లూ కలర్ అండి. అసలు శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలుకి. మొత్తం కూడా వీవింగ్ లోనే మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి క్రీమీ కలర్ బార్డర్స్ విత్ ట్విన్ ప్యారెట్ డిజైన్ అండి. మనకి ప్యారెట్ కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్ జెరీ అనేది రా మ్యాంగో ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం అనమాట మనము ఈ డిజైన్ అంతా కూడా. సో పళ్ళు కూడా క్రీమ్ కలర్. లాస్ట్ టైం మనం ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా క్రీమీ కలర్ బార్డర్స్ తో తెప్పించున్నామండి. సో చాలా మంది ఎంక్వైరీస్ అయితే చేశారు. సో కొత్త డిజైన్ తో మళ్ళీ వద్దాము, మళ్ళీ అవే రీస్టాక్ ఎందుకు అనేసి కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో బ్లౌజ్ కూడా వర్టికల్ జెరీ లైన్స్ విత్ హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ తీసుకున్నారండి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్ అండ్ మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ డార్క్ మెజెంటా పింక్ అండి. డార్క్ వర్షన్ ఆఫ్ రాణి పింక్ కలర్ కి మెజెంటా కలర్ కి మిడిల్ లో తీసుకున్నారు. అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి. శారీ కలర్ చార్ట్ అంతా కూడా చాలా బాగుంది. అసలు ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనకి రా మ్యాంగోలో ఇప్పటిదాకా రాలేదండి. కంప్లీట్ రా మ్యాంగో శారీ మీద మనకి చూడటానికి ఎట్లా ఉంది అంటే ఎంబ్రాయిడరీ శారీ లాగా ఉంది కదా, కానీ ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి, వీవింగ్ లోనే వచ్చేస్తుంది. సో ఒక్కసారి నేను మీకు ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తాను. ఫ్రిల్స్ పార్ట్ హాఫ్ శారీ వచ్చిన ఆరల్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేసిందని. సో చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుందండి. కంప్లీట్ శారీ అనేది మనకి రన్నింగ్ లోనే ఉంటుంది అనమాట ఎంబ్రాయిడరీ వీవింగ్ అనేది. సో మనకి బార్డర్ కూడా చక్కగా క్రీమ్ కలర్ బార్డర్ విత్ ప్యారెట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు కూడా మనకి క్రీమ్ కలర్ పళ్ళు ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ హైలైట్ వచ్చేసింది. సో బ్లౌజ్ అయితే చాలా బాగున్నాయండి. బ్లౌజెస్ కూడా మనం వర్క్ కానీ ఏమీ హైలైట్ చేయక్కర్లేదు అనమాట. సింపుల్ గా ఒక మంచి ప్యాటర్న్ నెక్ బ్లౌజెస్ పెట్టించుకొని కుట్టించుకునేలాగా వచ్చేస్తున్నాయి అండి. సో దిస్ అ కంప్లీట్ లుక్.